హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్ఆర్ కేక్స్ అండ్ లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే నేను రెడ్ వెల్వెట్ కేక్ ఎగ్లెస్ది ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. అంటే కేక్ కాదు, రెడ్ వెల్వెట్ స్పాంజ్ ఎలా చేయాలనేది చూపిస్తానండి. ఇదైతే నేను రేపటి కోసం అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. రేపు ఒక చిన్న సర్ప్రైజ్ అనేది ఉన్నది, అందుకోసమనే నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది ఆర్డర్ అయితే కాదు, ఇంట్లో కోసమే నేను ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే మనకి ఇంగ్రీడియంట్స్ అనేవి చెప్తానండి, మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. దీనికోసం అయితే మనం మైదా 1 కప్ తీసుకున్నాను, మిల్క్ పౌడరు 1/2 కప్ తీసుకున్నానండి, బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 టీ స్పూన్ తీసుకున్నాను, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ తీసుకున్నానండి, కోకో పౌడర్ అయితే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. 1 TBSP 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇవన్నీ బాగా జల్లించేసుకోవాలండి. బాగా జల్లించేసుకున్న తర్వాత నేను ఇందులో షుగర్ అనేది ఇంకా యాడ్ చేయలేదండి, నేను తర్వాత యాడ్ చేసుకుందాం అనేసి నేను ముందు అవి జల్లించేసుకున్నాను. జల్లించుకున్న తర్వాత అప్పుడు నేను షుగర్ అనేది ఒక 1/2 కప్పు తీసుకున్నాను. 1 కప్పు మైదా తీసుకున్నాం కదా, ఇది ఎగ్లెస్ కాబట్టి 1/2 కప్పు సరిపోతుందండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను బటర్ తీసుకున్నానండి. 1/2 కప్పు బటర్ అనేది తీసుకున్నాను. బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చు. నేను మెల్టెడ్ బటరు 1/2 కప్ తీసుకున్నాను, అన్సాల్టెడ్ది. మిల్క్ వేయించి 1 కప్ తీసుకున్నానండి. ఈ 1 కప్ మిల్క్ని మనం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. లమ్స్ అవి లేకుండానే బాగా మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా గ్రాడ్యువల్గా వేసుకోవాలి, కొంచెం కొంచెంగా వేసుకొని చూసుకుంటూ మనం కలుపుకోవాలి. ఒకేసారి వేసామనుకోండి కొంచెం పల్చగా అయిపోతుంది బ్యాటర్ అనేది. తర్వాత నేను వెనిగర్ అనేది 1.5 టీ స్పూన్ తీసుకున్నాను. వెనిలా ఎసెన్స్ వేయించి 1 టీ స్పూన్ తీసుకున్నానండి. వెనిగర్ వేయించి 1.5 టీ స్పూను, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఇవి బాగా మిక్స్ చేసుకున్నాను. మనం కోకో పౌడర్ అనేది వేసుకుంటాం కదా, అది కొంచెం కలర్ కోసం ఫ్లేవర్ కోసం వేస్తామండి, దానికోసమే, ఇంకేం కాదు. తర్వాత నేను రెడ్ కలర్ అనేది ఒక 2 డ్రాప్సే వేసుకున్నానండి. చూసారా, కలర్ అనేది బాగా వచ్చింది కదా. కానీ ఈ కలర్ అనేది మనం స్పాంజ్ చేసిన తర్వాత చాలా లైట్గా కనిపిస్తుందండి. అందుకనే నేను ఏం చేశానంటే ఇంకొక 1 డ్రాప్ లాగా ఎక్స్ట్రాగా వేసుకొని అప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాను. మనం ఏంటంటే మనం కొంచెం కలర్ రాగానే వచ్చేస్తుంది కదా అనుకొని వేసేసామనుకోండి, అయిపోయిన తర్వాత మనకి స్పాంజ్ వేయించి లైట్ కలర్లో కనిపిస్తుంది. అందుకనే ఇంకొంచెం ఫ్యూ డ్రాప్స్ ఎక్స్ట్రాగా వేసుకున్నాను నేను. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లమ్స్ అవి లేకుండా బాగా మిక్స్ చేసుకొని నేనేంచి 6 ఇంచెస్ టిన్ అయితే తీసుకున్నానండి. నేను చేసేదైతే మాత్రం రేపు హార్ట్ షేప్ది చేద్దామని అనుకుంటున్నాను. దానికోసం అయితే నేను ఎలా రెడీ చేసుకుంటాను అనేది రేపటి వీడియోలో చూపిస్తానండి. స్పాంజ్ అయితే రెడీ అయిపోయిందండి. నాకు ఇది 40 to 45 మినిట్స్ వరకు పట్టిందండి స్పాంజ్ రెడీ అవ్వడానికి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అందుకే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ బటన్ ఉంటుందండి. బెల్ బటన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, నోటిఫికేషన్ ద్వారా నేను పెట్టే వీడియో అనేది త్వరగా మీ దాకా వస్తుంది.